నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సబ్కా సాత్ సబ్కా వికాస్. గుజరాత్ నుంచి ఢిల్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి రోజు నుంచి నరేంద్ర మోడీ అందుకున్న నినాదం ఇది. మీ వాడిని, మీలో ఒకడిని అంటూ సామాన్యుడి నాడి పట్టుకుని అసామాన్యంగా ఎదుగుతున్నాడు. అసలు మోడీ క్యారెక్టర్ ఏంటి? అద్వానీ, రాజ్నాథ్ సింగ్, జోషి వంటి హేమాహేమీలున్న పార్టీలో అందర్నీ మరిపించి వ్యవహారం మొత్తం తన చుట్టూ తిరిగేలా ఎలా చేసుకోగలిగారు? తనను తాను ప్రెజెంట్ చేసుకోవడానికి ప్రధాని తీసుకునే జాగ్రత్తలేంటి? గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీకున్న ఇమేజ్ ఏంటి? ఇప్పుడు ప్రధానిగా ఆయనకున్న ఫాలోయింగ్ ఏంటి? చాయ్ వాలా ప్రధాని ఎలా అయ్యారు? అత్యంత వివాదాస్పదుడిగా ముద్ర ఉన్న వ్యక్తి అందరివాడుగా ఎలా ఎదిగారు? అసలు పార్టీలో ఉన్న పోటీని ఎలా తట్టుకున్నారు? గుజరాత్ అల్లర్ల ఇమేజ్ నుంచి ఎలా బయటపడగలిగారు? నరేంద్ర మోడీ 2 ఏళ్ల క్రితం వరకు ఈ పేరే కేర్ ఆఫ్ కాంట్రవర్సీ. అతివాదులకు ఆత్మీయుడు, మితవాదులకు మింగుడు పడనివాడన్నది ముద్ర. గుజరాత్ సీఎం హోదాలో ఉన్నప్పుడు మోడీ విషయంలో వివాదాలకు కొదవలేదు. గోద్రా నరమేధం, గుజరాత్ అల్లర్లు అగ్నికి ఆజ్యం పోశాయి. అల్లర్ల టైంలో గుజరాత్ ప్రభుత్వం ఓ వర్గాన్ని కావాలనే టార్గెట్ చేసిందని లెఫ్ట్ సహా పలు సంస్థలు కోడై కూశాయి. అంతెందుకు, బీజేపీ మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తుందని తొలుత సంకేతాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ కూడా రిలాక్స్ అయినట్టు కనిపించింది. ఆయనైతే మా గెలుపు చాలా తేలికని కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులే అన్నారంటే నాడు మోడీ మీద ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ ఇమేజ్ మొత్తాన్ని మార్చేశారు మోడీ. ఇది తనకు మాత్రమే సాధ్యమనుకునేలా అందరివాడిగా ఎదుగుతున్నారు. ప్రధానవటం ఒకెత్తైతే పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించేదాకా తీసుకురావటంలోనే మోడీ చాణక్యం ప్రదర్శించారు. గుజరాత్ నుంచే ఢిల్లీ రాజకీయానికి పునాదులు వేసుకున్నారు. ఇందులో అభివృద్ధి నినాదం చాలా ప్రధానమైనది. స్వతహాగా గుజరాత్లో బిజినెస్ కమ్యూనిటీ ఎక్కువ. కాస్త చేయూతనిస్తే అల్లుకుపోయే వాళ్లకు కొదవ ఉండదు. ఈ పాయింట్ నే బేస్ చేసుకున్నారు నాటి సీఎం మోడీ. గుజరాత్ ను అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తానంటూ బిజినెస్ సమ్మిట్స్ పెట్టించారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని రాష్ట్రానికి ఆకర్షించారు. వాస్తవంలో ఎన్ని వేల కోట్లు వచ్చాయన్న సంగతి పక్కన పెడితే గుజరాత్ లో ఏదో జరిగిపోతోందన్న అభిప్రాయాన్ని దేశవ్యాప్తంగా కలిగించడంలో విజయవంతమయ్యారు మోడీ. జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే చిట్ట చివరన రామేశ్వరంలో ఉన్న వ్యక్తి కూడా గుజరాత్ గురించి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకునేలా చేయగలిగారు. ఆ సానుకూల దృక్పథమే ఆయన ఢిల్లీ రాజకీయానికి హైవే వేసింది. వర్గ ముద్రలు, అల్లర్లు, వివాదాలను అభివృద్ధి పేరుతో అధిగమించగలిగారు మోడీ. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఒక గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి క్రమక్రమంగా జాతీయ స్థాయి వ్యక్తిగా ఎదగటం, తన ప్రచార శైలిలో కావచ్చు, లేకపోతే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఎత్తుగడల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఒకటి అంచెలంచెలుగా తనకు తనే ఎదిగినటువంటి పరిస్థితిని డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి దీని కింద మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధాని అభ్యర్థిగా మోడీని అంత తేలిగ్గా ఒప్పుకోవటానికి బీజేపీ ఏమీ చిన్నాచితగా పార్టీ కాదు. సమర్థులు లేని పార్టీ అంతకంటే కాదు. వాజ్పేయి తర్వాత అంతటివాడు, పార్టీ మూలస్తంభాల్లో ఒకరైన అద్వానీ ఉండనే ఉన్నారు. మురళీ మనోహర్ జోషి, రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ వంటి హేమాహేమీలకు కొదవే లేదు. కానీ వాళ్లందరినీ వెనక్కు నెట్టి పార్టీలో తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవటానికి గుజరాత్ మోడల్ను బాగా వాడుకున్నారు మోడీ. సరికొత్త వ్యూహంతో ముందుకు పోయి కాదన్న వాళ్ల నోళ్లతోనే అవుననిపించుకోగలిగారు. మొదట్నుంచి అద్వానీ బాటలో నడిచారు. అద్వానీ శిష్యుడిగానే ఎదిగారు. చివరికి తన వ్యూహ చతురతతో ఆయన్నే పక్కన పెట్టి ఇష్టం లేకున్నా గురువే తన పేరు ప్రకటించేలా చేసుకున్నారు. ఆయనకి ఆర్ఎస్ఎస్ నేపథ్యం వల్ల క్రమశిక్షణ, ఈ దేశం బాగా బాగుపడాలన్న తపన, వివేకానంద స్ఫూర్తి వల్ల గుజరాత్ లాంటి రాష్ట్రం నుంచి రావడం చేత అక్కడ ఒక వ్యాపార దృక్పథం, ఆర్థిక ప్రగతి సాధించాలన్నటువంటి కోరిక, కొంత వితరణ సమాజంలో ఉండడం, తర్వాత డబ్బులతో ఓట్లు కొనేటువంటి పరిస్థితి పెద్దగా గుజరాత్లో లేదు. పెద్ద రాష్ట్రాల్లో ఈ డబ్బు రాజకీయానికి దూరంగా ఉన్న కొద్ది రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. కేవలం తన సామర్థ్యంతో, చిత్తశుద్ధితో ప్రజలను ఆకట్టుకుని నాయకుడు కాగలని రుజువు చేసినటువంటి వ్యక్తి మోదీ. ఒక రకంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ బలానికి అది ఒక సంకేతం. మోడీ ఎన్నికల ప్రచారం సైతం కొత్త పుంతలు తొక్కింది. మీలో నుంచి వచ్చిన వాణ్ణి, మీ వాణ్ణి, సామాన్యుణ్ణి అంటూ ఓటరుకు ఇంతకు ముందు లేని సరికొత్త అనుభవాన్ని కలిగించారు. చిన్నప్పుడు ఛాయ్ అమ్ముకున్నాను, ప్రజాస్వామ్య గొప్పతనంతో ఇంతటి వాణ్ణయ్యాను, మీరు ఒక్కసారి ఆశీర్వదిస్తే యావత్ భారతావనికి సేవ చేస్తానంటూ ఛాయ్ పే చర్చలు పెట్టారు.
అందులో అందరినీ భాగస్వామ్యులు చేశారు. జనం కూడా అవును మనోడే కదా, మనోడికి మనం ఓటు వేసుకోకపోతే ఎలాగన్న స్థాయికి వచ్చి ఓట్లు గుద్దేశారు. దాని ఫలితంగానే మొట్టమొదటిసారి సొంత బలంతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. చాయ్ పే చర్చల టైంలోనే గుజరాత్ మోడల్ అభివృద్ధి ప్రచారం బాగా జరిగింది. మోడీని ప్రధానిని చేస్తే దేశమంతా గుజరాత్ లాగా అభివృద్ధి చెందుతుందని నమ్మిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అవినీతి మరకలు అంటని వ్యక్తిగా, కుటుంబ పాలనకు దూరంగా ఉండేవాడిగా ఆయనకు ఉన్న ఇమేజ్ కూడా బాగా కలిసొచ్చింది. వీటన్నింటితో పాటు మిగతా పార్టీలకు గుర్తుకురాని ఓ అంశాన్ని ఒడిసి పట్టుకున్నారు మోడీ. అదే సోషల్ మీడియా. మీడియా మేనేజ్మెంట్ కంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టారాయన. దేశంలో యువత ఎక్కువగా ఉందన్న విషయాన్ని గ్రహించిన వాడిగా వాళ్లు వాడే సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకుని తనను తాను ప్రమోట్ చేసుకున్నారు మోడీ. కొత్త తరం ఓట్లను గంపగుత్తగా ఆకర్షించారు. మోడీ వస్తే తప్పకుండా ఏదో చేసేస్తారన్న అభిప్రాయం యువతలో కల్పించడానికి సోషల్ మీడియాను బాగా వాడుకున్నారాయన. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అందులో యాక్టివ్గా ఉంటూ మీ మధ్యనే ఉన్నానన్న భావనను కలిగిస్తున్నారు. మొత్తం మీద ఓ పద్ధతి ప్రకారం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తిగా గుజరాత్ నుంచే ఢిల్లీకి బాటలు వేసుకున్నారు నరేంద్ర మోడీ. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎలా ఎదిగాడు, అవినీతిని అసమ్మతిని ఎలా జయించగలిగాడు?